భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం మెరుపు సమ్మె ప్రారంభించారు. తమకు పీఆర్సీ ఏరియల్ 25 నెలల పీఎఫ్ పెండింగ్ బకాయిలు, వేతన బకాయిలు, ఎన్ఎంఆర్ రిక్షా కార్మికులకు 2018 నుంచి రావాల్సిన పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, మేడే కానుక చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మేడే కానుకను ఇవ్వాలి, 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 మేడే కానుకను ఇవ్వాలి. మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను మేడే కానుకను ఇవ్వాలి, 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 మేడే కానుకను ఇవ్వాలి. మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి, మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల బకాయి పిఎఫ్ ను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల బకాయి ఏరియర్స్ ను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ ను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు మేడే కానుకను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల మేడే ఏరియర్స్ వెంటనే ఏరియర్స్ వెంటనే ఏరియర్స్ వెంటనే ఇవ్వాలి, మేడే కానుకను మేడే కానుకను మేడే కానుక పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను. నా పేరు షేక్ యాకూబ్ షావలి. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు, పీఆర్సీ బకాయిలు, మేడే కానుక, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం కాలంగా దఫాలుగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కార్మికుల సమస్యలు ఎక్కడా పరిష్కరించబడలేదు. పైపెచ్చు పని భారం ఎన్నికల పేరుతోటి ఇప్పటి వరకు కార్మికుల 2 పూటలా పనిచేస్తూ పని భారాన్ని పెంచుతూ ఉన్నారు. పాఠశాలలు తెచ్చుకున్నాయి, విద్యా సంస్థలన్నీ తెచ్చుకున్నాయి. ఇలా కార్మికుల పిల్లలు బడికి పంపితే ఇలా పుస్తకాలు కానీ పెన్నులు కానీ కొనేలేని పరిస్థితి ఉన్నది. ఇలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు కట్ చేశారు, డిచ్లు కట్ చేశారు. ఇలా మున్సిపాలిటీ కార్మికులు అంటే అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలు పాడు చేసుకొని పనిచేస్తున్న ఈ కార్మికులకు దినపూట గండంగా ఇలా మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. కనుక వెంటనే తక్షణం అధికారులు మున్సిపల్ కార్మికుల ఏరియర్స్, మేడే కానుక, పీఆర్సీ తదితర సమస్యలను పరిష్కరించేదాకా ఈ ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు.